బట్టలు బాగోకపోతేనట పశువుల్లా మీద పడిపోతారు అని అన్నప్పుడు అక్కడ నేను మొదటిగా మాట్లాడేది బట్టలు బాగోకపోవడం అనేది లోపం అయితే పశువుల్లా మీద పడటం లోపం కాదంటారా ఏంటి? సరే, బట్టలు బాగాలేదు, అది ఆ వ్యక్తిలో ఉన్న లోపం అనుకుందాం కాసేపు. ఒక అమ్మాయి బట్టలు బాగా వేసుకోకుండా రోడ్డు మీదకి వచ్చింది, అది అమ్మాయిలో ఉన్న లోపమే, రైట్, మంచిదే. ఇప్పుడు ఆ అమ్మాయి మీద పడిపోతున్న వాడిలో ఏ లోపం లేదంటారా? ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఆమె అలా ఉండబట్టే కదా వీడు పడిపోయాడు అంటారు, మంచిదే. ఆమె అలా ఉండబట్టే వీడు పడిపోయాడు అంటే వీడు ఏమైనా గడ్డి తింటున్నాడా? వీడికి వ్యక్తిత్వం లేదా? వీడు ఏమైనా పశువా? వ్యక్తిత్వం లేదా? అరే, వ్యక్తిత్వం లేదు అంటే ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వీడు పడిపోయాడు. మరి చిన్నపిల్లల మీద ఎందుకు పడిపోయాడు? పసిపిల్లల మీద ఎందుకు పడిపోయాడు? ముసలి వాళ్ళ మీద ఎందుకు పడిపోయాడు? అంటే వీడికి ఏం లేదు, వ్యక్తిత్వం లేదు. ఒక అమ్మాయి బట్టలు బాగాలేదు కనుక అంతమంది మీద పడ్డారు అంటే అమ్మాయిది తప్పు అయితే మీద పడ్డ వీళ్ళది కూడా తప్పే.